శంషాబాద్ బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు ఉదయం నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి రాళ్లు కుర్చీలు విసిరే స్థాయికి వెళ్లింది. పోలీసులపై రైతులు కారం పొడి చల్లి దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఐలకు గాయాలయ్యాయి. మరోవైపు రైతులకు మద్దతుగా వచ్చిన పలువురు బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని, అయితే చట్టాన్ని అతిక్రమించే చర్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ సింధు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం ఏదైతే భూసేకరణ జరుగుతుందో దానికి సంబంధించి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి ఇప్పటి వరకు ప్రకటనలు స్పష్టమైన ప్రకటన లేదంటూ కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఈ క్రమంలోనే పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఒకరిపై ఆందోళనకారులు కొంతమంది పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. మరోవైపు కొందరు పోలీసుల కళలో కారం చల్లడంతో పాటు చెవెళ్ల డీసీపీ యోగేష్ అదేవిధంగా గౌతమ్తో పాటు పలువురు సీఏలు మహిళా సీఏలకు కూడా గాయపడినట్టుగా అయితే సమాచారం అందుతుంది. పరిస్థితికి ఉద్రిక్తతతో భారీగా పోలీసు బహళాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే రైతులకు మద్దతుగా అక్కడికి బీజేపీ నాయకులు కొంతమంది బీజేపీ నాయకులు కూడా వచ్చిన నేపథ్యంలో కూడా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి. అయితే ఈ యొక్క భూసేకరణకు సంబంధించి ఇప్పటికే అటు అధికారులు మొత్తం కూడా వస్తున్నారు. ఇక్కడ అంటే ఏదైతే మార్క్ అంటే ఎక్కడి నుంచి ట్రైన్ వెళ్తుంది ఏందనే దానికి సంబంధించి మార్క్ చేస్తున్నారు తప్ప దీనికి సంబంధించి ఎట్లాంటి స్పష్టత ఇవ్వట్లేదు. భూసేకరణకు సంబంధించి అంటే నష్టపరిహారం ఏ మేరకు ఇస్తారు ఏం దానిపైన కూడా స్పష్టత ఇవ్వడం లేదు. సో ఈ నేపథ్యంలో మాకు స్పష్టమైన స్పష్టత ఇవ్వాలి. సో ఎంతవరకు నష్టపరిహారం చెల్లిస్తారు ఏంటనే దానిపైన స్పష్టత ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూమిని ఇవ్వమంటూ కూడా కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బుల్లెట్ ట్రైన్ సంబంధించి మా భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ కూడా కొంతమంది రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన కొంత స్పష్టత వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి ఈ యొక్క భూసేకరణకు సంబంధించి ఎట్లాంటి బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి ఎట్లాంటి మార్కింగ్ కానీ ఇతర ఏ పనులు కానీ చేయొద్దంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన భారీ ఎత్తున పోలీసులు అటు రైతులు పెద్ద ఎత్తున వచ్చిన కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు తోపులాట కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు రైతులకు సూచిస్తున్నంత శాంతియుతంగా ఈ యొక్క మీ యొక్క నిరసనను వ్యక్తం చేయండి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కొంత తోపులాట జరిగి రైతులు పోలీసులకు కొంత తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. శంషాబాద్ లో జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, శంషాబాద్ లో ఇటు రైతులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. శంషాబాద్ బహదూర్గూడలోని ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అయితే ఏదైతే బహదూర్గూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. అయితే భూముల వ్యవహారంలో 5 రోజులుగా రైతులు ఆందోళన కూడా కొనసాగుతుంది. అయితే స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలంటూ కూడా ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహదూర్గూడ భూములు తీసుకొస్తే ఖబర్దార్ అంటూ కూడా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి కూడా హెచ్చరించారు. అయితే హైడ్రాని కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అనుకున్నాం కానీ మీరు ఏదైతే బ్లాక్ మెయిలర్ ప్రజలకు భయపెట్టి ఏదైతే ఈ భూములన్నీ తీసుకోవాలంటూ కూడా ప్రయత్నిస్తారంటూ కూడా వాళ్ళైతే వెచ్చిపోతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా బహదూర్గూడ భూములపై ఏదైతే స్టేటస్ కో ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ కోర్టు అనుమతి లేకుండా భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కూడా ముఖ్యంగా వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే రంగారెడ్డి జిల్లా ఇటు శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో చేపట్టిన ఈ రైతు నిరసన మొత్తానికి 5వ రోజు అయితే చేరింది. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు పోలీసులకు అలాగే రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చూసుకున్నట్టయితే ఇటు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు కుర్చీలతో పాటు ఏదైతే అక్కడ వాగ్వాదం చోటు చేసుకుని మరోవైపు కొందరు రైతులు పోలీసుల కళ్ళలో కారం చల్లడంతో చెవేల డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఏలు మహిళా
ఏలు గాయపడినట్లు కూడా తెలుస్తుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒక భారీగా పోలీసు బలగాలు అయితే అక్కడైతే మోహరించారు. అయితే రైతులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు పోలీసులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం బౌద్ధర్గూడలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు బుల్లెట్ ట్రైన్ కోసం ఏదైతే అక్కడ భూములు సేకరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి హైడ్రా అధికారులు కూడా ఈ రోజు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇటు రైతులు 5 రోజుల నుంచి అక్కడ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ భూములు కనుక ప్రభుత్వానికి ఇస్తే తమకు ఏమి ఇస్తారు అంటే ముఖ్యంగా దానికి సంబంధించి పక్కా ఈ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ముఖ్యంగా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా తమ భూమి జోలికి రావద్దంటూ కూడా ఇటు రైతులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటు రాజకీయంగా కూడా ప్రస్తుతం ఇది ఒక ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. ఇటు పటోళ్ళ సర్టిఫికేట్ కూడా దీనికి సంబంధించి రైతుల భూమి జోలికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు అక్కడ చేరుకున్న సమయంలో కూడా ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.